వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రోజు న్యూసెన్స్ చేస్తున్నావు, ఏందయ్యా నీ లొల్లి, అసహనం ప్రదర్శించిన మండలి చైర్మన్. మీకు దండం పెడతాం, పాలేరు వాగుకు నీళ్లు వదలండి, రైతుల ఆవేదన. రాష్ట్ర గీతానికి మ్యూజిక్ చేయడానికి తెలంగాణలో కళాకారులే లేరా? కీరవాణిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ఏందయ్యా నీ లొల్లి, రోజు న్యూసెన్స్ చేస్తున్నావు అంటూ గుద్దింపు ధోరణిలో మాట్లాడారు. సాటి సభ్యుల ముందు తాతా మధును అగౌరవపరిచారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తీరుపై బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. సభలో చైర్మన్ సుఖేందర్ రెడ్డి తమ సభ్యుడిని ఉద్దేశించి న్యూసెన్స్ అనే పదం వాడటం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై ఆమె మండలిలో మాట్లాడుతూ, సభలో మా సభ్యుడిని ఉద్దేశించి మీరు న్యూసెన్స్ అనే పదం వాడారని, తాను మీకు చెప్పేందుకు పెద్దదాన్ని కాదని, ఆ పదాన్ని దయచేసి రికార్డుల నుంచి తొలగించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. మధు గారు, అధ్యక్ష, డోంట్ రన్నింగ్ కామెంటరీ ప్లీజ్. వారు చెప్పింది మీరు మాట్లాడతాడు మాట్లాడండి. ఏందా రోజు నీది న్యూసెన్స్ చేస్తున్నావు ప్రతిసారి. ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. ప్రతి దానికి ఎవరు మాట్లాడితే కూడా క్రాస్ టాక్ చేయడం ఏంటి? అధ్యక్ష, చివరిగా మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష. తమరు ఇందాక మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయమనం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష. ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు. తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష, మీకు చెప్పేంతటి దాని కాదు. ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవ సభ్యురాలు మీరు కూడా. మీకు దండం పెడతాం, పాలేరు వాగుకు నీళ్లు వదలండి అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పంట పెట్టుబడి పెట్టాం, చేతికొచ్చిన పంట ఆగమయ్యేటట్టు ఉన్నది అంటూ రోధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామస్తులు నీళ్లు వదలకుంటే మాకు చావే దిక్కు అయ్యేట్టు ఉంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో నీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి తమ గోడును తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దంతాలపల్లి మండలం మహబూబాబాద్ జిల్లా ఇప్పుడు జేసీబీలు పెట్టి పొక్కలు తోడుకొని తోడుతున్నాం. తోండా కానీ మా పొలాలు పారతలేవు. ఈ పాలేరు వాగు ఒక వారం రోజులు అంక వదిలిపెడితే మేము బతాం, లేకపోతే సచ్చుడు తప్ప వేరే మార్గమే లేదు మాకు. ఇక అంతా నోట్లోకి వచ్చింది, ఊరి మొత్తం ఈంతాంది. ఇప్పుడు ఒక్క సుక్క నీళ్ళు లేకుండా పోతున్నాయి. దయచేసి మాకు నీళ్ళు వదిలిపెడితే మంచిది, లేకపోతే మాత్రం మేము చచ్చినట్టే. ఇక నేను 10 ఎకరాలు 6 ఎకరాలు వెళ్ళిపోతాను. చాలా ఘోరంగా ఉంది. 6 ఎకరాలు సుక్క నీళ్ళు లేవు. కతిమ దాంట్లో కాసి పలసపలసగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర గీతం కాబట్టి కీరవాణి కాకుండా తెలంగాణ సంగీత దర్శకుడికి అవకాశం ఇస్తే బాగుండేది అని ఎమ్మెల్సీ కవిత చట్టసభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ కవి రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ చేయడం ఎవరికీ అర్థం కాని విషయం అని అన్నారు. రాష్ట్ర గీతానికి మ్యూజిక్ చేయడానికి తెలంగాణలో కళాకారులే లేరా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కీరవాణి గారు అంటే మాకు సంపూర్ణ గౌరవం ఉంది, కానీ తెలంగాణలో కళాకారులు లేరా అన్నదే మా ప్రశ్న అని ముగించారు. అధ్యక్ష, అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.